బేసిక్‌గా నేను సినిమా పిచ్చిదాన్ని సార్. హ్మ్. నన్ను ఇన్‌స్పైర్ చేసింది సినిమా. సినిమాల్లో ఏం అవకాశాలు వచ్చినాయా? వచ్చాయి సార్. చేసారా? 1, 2 నేను చేయలేదు. హ్మ్. లాస్ట్‌కి 'చిరు సైన్యం' అని మీకు తెలిసే ఉంటారాయన. హ్మ్. డాడీ శ్రీనివాస్ అని. హ్మ్. హ్మ్. ఆయన ఒక చిన్న క్యారెక్టర్ చేయించారు నాతో. హ్మ్. మా బాబుతో చేయించాడు. సరే మీ బాబు 20 సంవత్సరాలు అయింది కదా! తను హ్యాపీగా ఉన్నాడా? ఏం బాబు చదువుతున్నాడు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి ఇప్పుడు. ఓకే. ఓకే. చదువుతున్నాడు. ఆహా! వాడు చాలా హ్మ్. షార్పు. హ్మ్. చాలా బావుంటాడు. వాడొక 5 సినిమాలు చేశాడు. ఓహ్! అదేంటి? బాల ఓహో! నటుడు. నేను సెన్సార్ బోర్డ్‌లో ఉన్నప్పుడు నాతో కూడా వచ్చేవాడు. ఓహో! హాలిడే ఉన్నప్పుడు. హ్మ్. వచ్చినప్పుడు చూసేవాళ్ళు. హుహు. ఆహ్, రామ్ సత్యనారాయణ గారే 3 సినిమాల్లో పెట్టారు వాడిని. ఓహో! 'వెంగమాంబ', 'వాసవి వైభవం', హుహు. 'దానవీర సూరకర్ణ' హ్మ్. ఆయన కాంబినేషన్స్‌లోనే పెట్టారు. బ్రతకటానికంటూ ఒక లివ్లీహుడ్ అనేది అవసరం కదా! అవును సార్. ఇప్పుడు మీ జీవనం ఎలా సాగుతుంది? జీవనం అంటే ఒకప్పుడు కరోనా కంటే ముందు కూడా కొంచెం కొన్ని అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఉండేవి. ఇంట్లో ట్యూషన్స్ చెప్తాను. తర్వాత టైలరింగ్ చేస్తాను. జాబ్ అనేది నేను ఎక్కడో మిస్ అయిపోయా. హ్మ్. అంటే అంటే నా నా జనరేషన్ నాతో ఉన్నవాళ్ళు చాలామంది మిస్ అయిపోయారు. హ్మ్. అది గవర్నమెంట్ బ్యాన్ గానివ్వండి, చాలా వరకి గవర్నమెంట్ నుంచి మీకేమన్నా పెన్షన్ గాని ఏమన్నా అదే వస్తుందా? నార్మల్‌గా అందరికొచ్చేదే వస్తుంది. ఒక పాలిసీ అనేది ఉంది. ఒక యాక్ట్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఆ యాక్ట్‌కి నేను గూడా స్టేట్ అడ్వైజర్ మెంబర్‌గా గూడా ఉన్నాను. బట్ హ్మ్. ఏం చేయలేకపోతున్నాం. ఏంటంటే హ్మ్. యాక్ట్ చేయడం చాలా బావుంది. అందులో అంశాలు చాలా బావున్నాయి. బట్ అవి ఇంప్లిమెంట్ అయితేనే గదా అందరికి ఉపయోగము.